మరణం వస్తుంది. ఆ మరణం తప్పించడానికి యేసయ్య వచ్చాడు. మనకి రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి ఎవరినైనా చనిపోతుంది, చచ్చినాక మన కష్టాలు ఉన్నాయి. ఇక తప్పు చేస్తే జైలు ఎట్లా చేస్తున్నారో చేస్తారో లేదా తప్పు చేస్తే అలాగే చచ్చిపోయినాక మనం ఇక్కడ భూమి మీద చేసిన తప్పులకు ఆ నరకం అనే జైలు పైన అయితే ఆ నరకము తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చి ప్రపంచ మానవులందరి కోసం చనిపోయి మళ్ళీ మూడవ రోజున లేచిండన. అందుకనే మనల్ని బాగు చేసేవాడు మన మరణం తప్పించేది యేసయ్య. ఆయన మరణం గెలిచింది కాబట్టి మనం కూడా చనిపోతే తిరిగి లేస్తాం. తిరిగి రానైనా ప్రభు. అందుకని ప్రభుని నమ్ముకుంటే ఏముంటుంది? పాపక్షమాపణ ఉంది, మనశ్శాంతి ఉంది, స్వర్గం అనగా పరలోక రాజ్యం మనకు దేవుడు ప్రభుని అందరూ నమ్ముకోవాలి. ఎందుకంటే భూమి మీద పుట్టినోడు అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయినాక ఈయన జీవితం అయిపోయింది అనుకుంటారు. చనిపోగానే అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. కానీ చనిపోయిన వెంటనే ఇంకొక రాజ్యంలో కనిపిస్తుంది. ఇప్పుడు చూడు, హైదరాబాద్లో ఉన్నాం. బీచ్ విడిచిపోగానే హైదరాబాద్ అలవాటు అయితే లేదా? మళ్ళా చిడిగ్రంగా ఇది ఇట్లాగే పరలోకం నరకం కూడా మీరు చావంగానే గాలి అయిపోయింది, దూలి అయిపోయింది అంటే ఆత్మ. గాలి దూలి కాదు ఆత్మ. ఆత్మ అది చెవులు కళ్ళు ఎలాగే ఉన్నాయి, ఆకారం అలాగే ఉంది. ఇక కన్ను ఇట్లా చనిపోగానే ఇమ్మీడియట్లీ నువ్వు హైదరాబాద్ ఉన్నట్టుగా ఎట్లా పోయి అక్కడ కొత్త ఊర్లో ఉన్నావో అట్లనే ప్రభు నమ్ముకొని కనుక మనిషి పరలోక రాజ్యంలో కనిపిస్తుంది. నమ్మకుంటూ ఉన్నారనుకో నష్టం ఏంటంటే యేసు ప్రభు నరకం అయ్యారు. నరకం అంటే మంత్రులు కాపుతా ఉంటాం సాగు మన పాపాలు చూసాం, నరకం చేశాం. ఆ పాపాలన్నీ ప్రపంచ పాపాలన్నీ యేసుక్రీస్తు పోషినాడు. సమస్త జిల్లాలో నా యుద్ధం కాబట్టి బలి కోరేవాడు దేవుడు కాదు. దినం బలి కోరేది దేవుడు కాదు, బలి కోరని వాడు దేవుడు. బలి కోరని వాడు